జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన భారత జట్టు రెండో మ్యాచ్ లో మాత్రం 100 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గిల్ నాయకత్వంలో ఈ విజయాన్ని భారత జట్టు అందుకుంది. మొదటి మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన గిల్ రెండో మ్యాచ్ లో మాత్రం 2 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ మిగతా బ్యాట్స్మెన్ అద్భుతంగా ఆడడంతో టీమిండియా ఇంత అద్భుతమైన విజయాన్ని అందుకోగలిగింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టీమిండియా సూపర్ విక్టరీపై గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి మ్యాచ్ లో ఓడిన రెండవ మ్యాచ్ లో ఇంత భారీ విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. నేను ఈ మ్యాచ్ లో సరిగ్గా బ్యాటింగ్ చేయనందుకు చింతిస్తున్నాను. కానీ అభిషేక్, రుతురాజ్ బ్యాటింగ్ చేసిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా పవర్ ప్లేలో అలా బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. బంతి కొద్దిగా గాల్లో మూవ్ అవుతున్నా అభిషేక్, రుతురాజ్ అద్భుతంగా ఇన్నింగ్స్ ని నిర్మించారు. ఇది యువ జట్టు. అంతర్జాతీయ వేదికలపై విదేశీ గడ్డపై ఆడిన అనుభవం చాలా తక్కువ. అయినప్పటికీ ఈ రేంజ్ లో ఆడడం చాలా గొప్ప విషయం. మొదటి టీ20 ఆడిన సమయంలో చాలా మంది ఒత్తిడికి లోనయ్యారు. కానీ ఈ మ్యాచ్ లో అలా జరగలేదు. ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాటిలో కూడా విజయం సాధించాలని అనుకుంటున్నాము. రోహిత్, కోహ్లీ భయ్యాలు రిటైర్మెంట్ ప్రకటించినా ఆ స్థానాలను భర్తీ చేసేందుకు యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారనే నమ్మకం నాకుంది అని గిల్ పేర్కొన్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.